బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అభివృద్ధికి కొత్త బాటలు వేశారు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లా కేంద్రంలో ఒక్కటిగా కొత్తగూడెం పాల్వంచ సుజాత నగర్లోను చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా మార్చాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారనే సమాచారాన్ని రాష్ట్ర స్థాయి అధికారులు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుకు తెలిపారు. ఈ సందర్భంగా ఇదే అంశంపై సిపిఐ శ్రేణులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వివిధ అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ భేటీ అయిందని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్లో కొత్తగూడెం అంశాన్ని చేర్చలేదని, అయితే కేబినెట్ సమావేశం మొదలైన తర్వాత టేబుల్ ఐటమ్ దీన్ని స్వీకరించి చర్చ జరిపారని, ఆ తర్వాత కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వారు తెలిపారు. కొత్తగూడెం పాల్వంచలను కార్పొరేషన్ మార్చేందుకు చట్టపరమైన చిక్కులు ఒకటి ఉండటంతో ఈ మేరకు త్వరలో ఆర్డినెన్స్ రూపొందించుతున్నారు. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత కార్పొరేషన్ అమల్లోకి వస్తుందని, తర్వాత చట్టసభలో ఇది ఆమోదం పొందుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. అయితే కోనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్రపతి ఉత్తర్వులు మొదలుకొని ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్లో అమల్లో ఉన్న చట్టాలను పరిశీలించారు. మరోవైపు మంత్రి తుమ్మల సహకారం తీసుకుంటూ ఈ ఫైల్ను ముందుకు నడిపించారు. చివరకు చట్టపరమైన చిక్కులను అధిగమిస్తూ 2 మున్సిపాలిటీలు సుజాత నగర్లోని 7 పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో దాదాపు 25 ఏళ్ల తర్వాత పాల్వంచ పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు దారులు పట్టినట్టయింది. గతేడాది కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రామవరం విమానాశ్రయం ఏర్పాటుకు కూడా ముందడుగు పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలో 36 వార్డులు, పాల్వంచ 24 వార్డులు, సుజాతానగర్ మండలంలో 7 పంచాయతీలు కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్పొరేషన్కు ఏ పేరు పెట్టాలనే అంశంపై తొలుత సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే జిల్లా పేరులో భద్రాచలం, కొత్తగూడెం ఉన్నాయి. మళ్లీ కార్పొరేషన్లో కొత్తగూడెం, పాల్వంచను చేర్చడం సబబుగా ఉండదనే అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వ్యక్తమైంది. దీంతో చివరకు కొత్తగూడెం పేరుతోనే కార్పొరేషన్ ఏర్పాటుకు అధికారులు మొగ్గు చూపారు.
ఈ సందర్భంగా తన ప్రతిపాదనలను పరిశీలనలోకి తీసుకుని కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియలో సహకరించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో శ్రమించిన ఐఏఎస్ అధికారులు దానకిషోర్, శ్రీదేవి, జితేష్ వి పాటిళ్లకు సైతం కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అలాగే కొత్తగూడెం జిల్లా ప్రజలకే ఒక శుభవార్త. ఇది కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన తర్వాత, జిల్లా ఏర్పాటు అయిన తర్వాత కొత్తగూడెం, పాల్వంచలు రెండు కలిపి అటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్గానే కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్గా కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో పాల్వంచికి సంబంధించి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరగట్లేదు. గత అనేక సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకపోవటం వలన, అనేక ప్రజాప్రతినిధులు లేకపోవటం వలన ఆ ప్రజలు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఇవాళ ఈ రెండింటిని కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యి దానికి సంబంధించిన ఆర్డినెన్స్ కూడా ఇవాళే కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ త్వరలోనే అది చట్ట రూపంలో కూడా దారుస్తుంది. దీనిలో పాల్వంచ, కొత్తగూడెం, సుజాత నగర్ పరిసర గ్రామాలు 7 గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది చాలా మంచి వార్త, శుభవార్త మా ప్రజలందరికీ కూడా. అటు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇటు కార్పొరేషన్ అవుతుంది. కార్పొరేషన్ స్వరూపమే మారిపోతుంది. కార్పొరేషన్ రావటం వలన సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. మేయర్లు వస్తారు, కార్పొరేటర్లు అవుతారు. అలాగే పోలీసు అధికారులు ఇక్కడి నుంచి ఎస్పీ బదులు సిపిలు అవుతారు, అడిషనల్ సిపిలు అవుతారు. ఆ విధంగా కొత్త వ్యవస్థ వస్తుంది, కొత్త ఎస్టాబ్లిష్మెంట్లు ఏర్పాటు అవుతాయి.